For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. సోమాజిగూడలోని ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను నేతలు గుర్తు తెచ్చుకున్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని, దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని సీఎం అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలు రాజీవ్ గాంధీ హయాంలోనే బలోపేతమయ్యాయని, తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీలుగా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని కేటీఆర్ ఖండించాడు. తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండని, విగ్రహాన్ని ముడితే చెప్పు తెగేదాకా కొడతామంటూ కేటీఆర్కు వార్నింగ్ ఇచ్చారు. ఇక త్వరలోనే పండగ వాతావరణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని, విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామని కొందరు సన్నాసులు అంటున్నారని సీఎం అన్నారు. అధికారం పోయినా బలుపు తగ్గలేదని, బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారని తెలిపారు. వాళ్ళ అయ్య విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నాడు. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, విగ్రహాన్ని పెట్టేదెప్పుడు? ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని సీఎం అన్నారు. తాగుబోతు సన్నాసి విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడతారా? తెలంగాణను దోచుకున్న దొంగ విగ్రహం పెట్టాలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. బిడ్డ, కలలో కూడా మీకు అధికారం రాదు, ఇక మీరు చింతమడకకే పరిమితమని సీఎం వివరించారు. 10 ఏళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన వాళ్ళు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని, డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాదని, మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించిన అవసరం లేదని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు విచక్షణ కోల్పోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం సామాజిక బహిష్కరణ చేస్తుందని సీఎం హెచ్చరించారు.